గారు సార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి, పవన్ కళ్యాణ్ భార్యల గురించి, ప్రధానంగా ఒక భార్య, ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు, నలుగురు భార్యలు అంటూ మీరు మీతో పాటు మీ పార్టీ ఆయనను వెంటాడుతున్నది. పవన్ కళ్యాణ్ ఏది చేసినా ఒక భార్యను వదిలేసి ఇంకొక భార్యను చేసుకున్నా ఆయన లీగల్గా చేశారు. కానీ భార్య బిడ్డలున్న మీ మంత్రులు, మాజీ మంత్రులు గంట అరగంట అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను ఒకటి మీకు కరెక్షన్ చేస్తాను సార్. నేనెప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి నేనేనాడు పార్టీ జగన్మోహన్ రెడ్డి నేనేనాడు మాట్లాడలేదు. ఫస్ట్ థింగ్, ఒకటి కరెక్షన్ అది. రెండు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దూషణ పర్వాలు తీసినప్పుడు, అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు దానికి కౌంటర్గా లీడర్ మాట్లాడతాడు. ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది మీరు కూర్చున్నారు, మీరు నన్ను లెట్ డౌన్ చేస్తా ఇన్ని కోట్ల మంది చూస్తున్నప్పుడు, కోట్ల మంది వీక్షిస్తున్నప్పుడు మీరు నన్ను అవమానకరంగా మీరు మాట్లాడారనుకోండి, నేను కూడా ఏదో ఒకటి మాట్లాడతాను కదా. మాట్లాడకుండా ఎట్లా ఉంటాను? కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే రాజకీయాల్లో ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు లేదా మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అరే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత నిందారోపణలు, క్యారెక్టర్ అసాసిన్ చేస్తా మాట్లాడుతున్నప్పుడు అతను కూడా కౌంటర్ చేస్తాడు. విలువలు ఉండాలి కదా రాజకీయ నాయకులకు. ఇద్దరు కూడా సమానం అయితే మీరు పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపించడాన్ని మీరు తీసుకొచ్చి ప్రెస్ మీట్లో 2 చెప్పులు చూపించారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడినని ఆయన భార్యల గురించి మాట్లాడారు, ఇంట్లో వాళ్ళ గురించి. అంటే ఇది కరెక్ట్? నేను మాట్లాడలేదు. మీ సీఎం గారు సీఎం గారిని కూడా పచ్చిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన మనిషే కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశంలో మెషినా? మెషినా మీ ఉద్దేశంలో? యంత్రం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు యంత్రం కాదు కదా. అతనికి మనసు ఉంటుంది, అతనికి మనసు గాయపడుతుంది. అది మనిషి కదా, మనకి స్పందించే గుణం ఉంటుంది కదా. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు ఏంటి అనేది మీ ఏపీ రాజకీయాలు చూస్తే అన్ని వీటి చుట్టే తిరుగుతున్నాయి. సార్ ఒక మాట, మీ ఇష్టం, మీరు మళ్ళీ రమ్మంటే వారం ఆగి వస్తా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి గురించి అన్నా వ్యక్తిగతంగా దూషణ చేశాడని మీకు ఒక్క బయట చూపించండి మీరు దగ్గర. సరే, మీరైతే ప్యాకేజ్ స్టార్ ఎప్పుడైతే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు 1,00,000 కోట్లు దోచుకున్నావు, నీ తండ్రి దొంగ, నువ్వు గజ దొంగ అంటే మాట్లాడతారు. అదే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? బాబాయిని చంపారంటారా? బాబాయిని జగన్మోహన్ రెడ్డి గారు చంపారా? కనీసం కోర్టులో కేసులు ఉన్నాయని కూడా, కోర్టు అంటే కూడా లెక్క లేకుండా, కోర్టులో న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేకుండా మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎదురేమీ మాట్లాడకూడదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మోగోడు అనుకున్నాడు ఏంటి? నాని గారు పవన్ కళ్యాణ్ పదే ప్యాకేజ్ స్టార్ అంటారు. ఆయన సినిమాల్లో చాలా బిజీ. ఏడాదికి కనీసం 2-3 సినిమాలు తీయగలరు. 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. సంవత్సరానికి 3 సినిమాలు చేసినా 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. అవన్నీ వదిలిపెట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏడాదికి 150 కోట్లు అంటే అన్ని కోట్ల రూపాయలు చంద్రబాబుకి ఇచ్చే సత్తా ఉందా? ఈ ప్యాకేజ్ తీసుకొనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఏడాదికి 150 కోట్లు తీసుకుంటున్నాడు చంద్రబాబు దగ్గర సినిమాల్లో. మీరు అన్నారు ఇప్పుడు చంద్రబాబు దగ్గర 150 కోట్లు. ప్యాకేజ్ స్టార్ అంటే ఏ లెక్క చెప్తున్నారు అంటున్నా. ఏమంటే ఒక్క మాట, మీరైనా నేనైనా లేకపోతే ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తి అయినా సరే, మనం ఒక రాజకీయ పార్టీ పెడితే మన సిద్ధాంతాల కోసం, మనం ఏదైతే నమ్మిన ఆశయాల కోసం పనిచేయడం కోసం రాజకీయ పార్టీ పెడతాం. కానీ ఒక రాజకీయ పార్టీ మేలు కోసం, ఒక మనిషి లబ్ధి కోసం రాజకీయాలు చేయడం అనే అప్పుడు ఏం మాట్లాడతారు? ఒక పార్టీ ఇంకో పార్టీకి మద్దతు ఇస్తే మద్దతు ఇచ్చిన వాళ్ళు ప్యాకేజ్ స్టార్లు అయిపోతారు సార్. ఎలా మద్దతు అంటే దేనికి మద్దతు? అంటే ప్యాకేజ్ స్టార్ 2014 సంవత్సరం మీకు అన్నీ చెప్తాను. మీకు 2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారి దగ్గర నుంచి బయటకు వచ్చి నేను పార్టీ పెడుతున్నాను, చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, నేను ప్రశ్నిస్తానని చెప్పారు. మంచిది, కొత్త తరహా రాజకీయాలు తీసుకొచ్చాడని మాట్లాడదాం. అదే పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఒక 2 సంవత్సరం గడిచిన తర్వాత ఆయనే మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నేను 2012 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను.
జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా నిర్వహించాలి, నేను పార్టీ పెడతానని చెప్పంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాబు నువ్వు పార్టీ పెట్టబాకు, నువ్వు పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు, నువ్వు ఆ పని మాత్రం చేయబాకు, నువ్వు నాకు సపోర్ట్ చేయమని చెప్పాడు కాబట్టే నేను 2012లోనే పార్టీ పెట్టకుండా ఆగాను, 14 వరకు వెయిట్ చేశాను, 14లో చంద్రబాబు గారిని సపోర్ట్ చేశాను, జగన్మోహన్ రెడ్డిని నిలువరించడానికి మాత్రమే అని పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ వినండి, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఉంది. అది అయిపోయిన తర్వాత 2018 వరకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే ప్రభుత్వాన్ని నడిపారు. 2018 తర్వాత మెల్లగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా చంద్రబాబు నాయుడు గారి కొడుకుని తిడుతూ, చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఒక దొంగని, అవినీతిపరుడని, ఇట్లాంటి గజ దొంగని కొడుకుని కళ్ళు చూస్తా కళ్ళు మూసుకుని ఎలా ఊరుకుంటున్నాడు చంద్రబాబు అని ఇట్లా మాట్లాడుతూ పార్టీ సపరేట్గా పార్టీ పెట్టారు. దానికి కారణం ఏంటి? ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలకూడదని చెప్పని మేమందరం కలిసామంటున్నాడో, 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం ఉన్న ఓటంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళకూడదు కాబట్టి దాన్ని చీల్చాలనేటువంటి లక్ష్యంతో మాత్రమే ఆయన విడిగా పోటీ చేశాడు. ఏం జరిగిందని చెప్పని, చంద్రబాబులో ఏం మార్పు వచ్చిందని, ఎన్నికలు అవ్వగానే లేదా భారతీయ జనతా పార్టీలో నిర్ణయాల్లో ఏం మార్పు వచ్చిందని వెంటనే 19 ఎన్నికలు అవ్వగానే భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేసి వెంటనే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా, ఎందుకు నాకు సీట్ లేకపోయినా పర్లేదు, ఒక్క సీటు నాకు లేకపోయినా పర్లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిలపటమే పడేయటమే నా ప్రధానమైన లక్ష్యం అని చెప్పి మాట్లాడతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం మాత్రమే లక్ష్యంగా పనిచేసేటువంటి రాజకీయాలను ఏమంటారో మీరే